హాయ్ అండి. ఈరోజు మీకోసం 'బంధమా హంతుమా' మరి కథలోకి వెళ్తే, వరుణ్ నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వింటానని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఏంట్రా ఆ షరతులు? ఏ అమ్మాయి విని ఒప్పుకుంటుంది? అసలు నీకు పెళ్ళి ఎలా అవుతుందని అనుకుంటున్నావు? ఇన్నాళ్ళు మీ నాన్నగారు సంపాదించిన పేరు ప్రతిష్టలన్నిటికీ కలంకలం తెచ్చావు. ఇవి వినాశానికే గాని నీ మంచికి మాత్రం కాదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అన్న అరుపుతో నిద్ర నుండి ఉలిక్కిపడి లేచాడు వరుణ్ మధ్యరాత్రిలో. నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ చుట్టూ చూశాడు. అమృత లేదు. కొంచెం భయంగా కిందికి హాల్లోకి వచ్చాడు. ఎక్కడా లేదు. తల్లి గది తెరిచి ఉంటే అటు వెళ్ళాడు. హాయిగా కస్తూరితో ఆడుకుంటుంది. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. కొడుకు ముఖం చూడగానే అమ్ము కోసం పడిన కంగారర్థమయ్యి, అమ్ము మీద ఇంత ప్రేమ దాచుకుని ఎందుకురా తనని దూరం పెడతావు? తడబడుతూ, ప్రేమ నాకేం లేదు. ఏదో మన ఇంట్లో ఉంటుందిగా, మన బాధ అని అంతే. అయినా ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఉన్నప్పుడు నాకు చెప్పకుండా కిందికి తేవద్దని. తెలుసులే నీ మనసులో ఉన్న బాధ ఏంటో అని నవ్వుతూ, నువ్వేమో పీడకలలు కంటూ ఉంటే ఈ చిన్న మనసు ఏడవకుండా నవ్వుతుందనుకుంటున్నావా? అమ్ము ఏడుపు విని వచ్చాను. నువ్వు కలవరింతలు ఆపితే నాకు తెచ్చే పని తప్పుతుంది. అదంత సులభం కాదని నీకు తెలుసు కదమ్మా అని మరో మాటకు చోటివ్వకుండా, కాళ్ళకి ఆయిల్ వ్రాసావా? వ్రాసాను. అమృత అని అంత చక్కని పేరు పెట్టి నోరార పిలువెందుకు? తెలిసిన సమాధానం కోసం కొత్తగా అవే ప్రశ్నలు ఎన్నాళ్ళు అడుగుతావమ్మా? అమ్ము బాగోగులు చూడ్డానికి అమ్మ వచ్చే వరకు కోపంగా, అమ్మ లేదు బొమ్మ లేదు. ఇంకోసారి నా దగ్గర ఆ ప్రస్తావన తేవద్దు. నా జీవితంలో ఇంకే అమ్మాయికి చోటు లేదు. రాసుంటే తనే వస్తుంది వెతుక్కుంటూ అని మనసులో అనుకుని, అది సరే నేను చెప్పిన విషయం ఏం చేశావు? అర్థం కానట్టే, ఏ విషయం అన్నాడు చిరాగ్గా. సరే రేపొద్దున మాట్లాడుకుందాంలే అని నిద్రకు ఉపక్రమించింది. వరుణ్ కొంచెం భారంగానే వెళ్ళాడు తన గదికి. 6 అడుగుల ఎత్తు, తెల్లని మేనిచ్చయ, ఒత్తైన జుట్టు, తీరైన ముఖము, మెరిసే బట్టలు, కాస్ట్లీ యాక్సెసరీస్ ఇవేమీ అద్దంలో తన అందాన్ని తనకు చూపించట్లేదు. ఆఫీస్కి రెడీ అవుతున్న వరుణ్కి ఆ అద్దం ఎప్పుడూ తనని వెక్కిరిస్తున్నట్టే ఉంటుంది. ఇదేనా నువ్వు సాధించాలనుకుంది? ఇదేనా నువ్వు సంపాదించాలనుకుంది అని ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది. అందుకే తక్కువ టైంలో రెడీ అయ్యి వచ్చేస్తాడు అద్దం ముందు నుండి. రాజు బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంటే వద్దని కస్తూరినే స్వయంగా వడ్డిస్తుంది. ఏదో మాట్లాడాలని ఫిక్స్ అయింది అని అర్థమయ్యి, ఏంటి విషయం అన్నాడు తలెత్తకుండానే. అదేరా, నాకు వయసు మీద పడుతుంది. అమ్ముని చూసుకోలేకపోతున్నాను. ఏ ఒక్కరోజు తనకి మందులు సరిగ్గా వాడకపోయినా తన పరిస్థితి మెరుగుపడదు. అయితే చెప్పాగా, అన్నిటికీ మనుషులుంటారు. అపాయింట్ చెయ్యి. సుందర్కి చెప్తాను నిన్ను కలవమని. రేపటికల్లా నీ ముందుంటారు. ఎవరెవరు కావాలో డబ్బులేని వాళ్ళలా ఈ చర్చలెందుకు నాతో? ఈ వంకతో నా పెళ్లి గురించి మాట్లాడాలని చూస్తే మాత్రం నేను సహించను. ఇది నీ పెళ్లి విషయం కాదు. నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావో తెలియదు కానీ అన్ని డబ్బుతో రావు. ప్రతి పనికి విడివిడిగా వచ్చి వెళ్ళే వాళ్ళు చెప్పిన పని చేస్తారే గాని అమ్ము మనసరికి ఉండలేరు. పేపర్లో కేర్ లేదా నాని గురించి ఆడిద్దామని అంటున్నాను. మనతోనే ఇంట్లో ఉంటూ పాపని చూసుకునేలాగా. ఇవ్వు కానీ అమ్మాయి వస్తే నేను ఒప్పుకోను. ఎవరైనా మిడిల్ ఏజ్ అతన్ని చూడు. తల పట్టుకుంటూ ఒక తండ్రిగా మాట్లాడవలసిన మాటలేనా ఇవి? బయట ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. బంగారు బొమ్మలాంటి పిల్లని ఒక మగాడి చేతిలో పెడతా అంటావా? మగాళ్ళ కంటే ఆడవాళ్ళు చేస్తున్న నేరాలే ఎక్కువని నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు నువ్వు యాడివ్వగానే ఏ పల్లెటూరు నుండి దిగుతుంది ఒక అమ్మాయి. ఇలాంటి వాటిని చదువుకున్న వాళ్ళేమన్నా వస్తారా? డబ్బు లేక చదువు లేక వాళ్ళ మనసులో వేసే స్కెచ్లకి వలలో పడని వాళ్ళు ఉంటారా? రే రే ఆపరా, లోకంలో పేదింటి అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళన్నట్టు మాట్లాడతావు. నేనున్నానుగా మధ్యలో.
చూసే చేర్చుకుంటా. ఖచ్చితంగా నీకంటే నా చాయిస్ బాగుంటుంది అని అంది చివర్లో చిన్నగా. చప్పున చూసి ఏదో ఒకటి చెయ్యి కానీ ఆ వచ్చేది ఫీమేల్ అయితే నా కంట పడకూడదు అంటూ లేచి వెళ్ళిపోయాడు. రాజు వరుణ్ సామాన్ తీసుకురారా. నవీన్ కార్ డోర్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నాడు. అమ్ము నాన్న నాన్న అని నెమ్మదిగా నడుస్తూ గుమ్మం ముందుకు వచ్చినా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. కస్తూరి ఏ కొత్త సమస్య ఇంటికి తెస్తుందా అని ఆలోచిస్తూ ఏదో ఒకటిలే ఒప్పుకున్నాడు కదా అనుకొని సుందర్కి తనే కాల్ చేసి వివరాలు ఇచ్చింది ప్రకటనకు. అమ్ము వరుణ్ జీవితాలు ఎప్పటికీ కుదుట పడతాయో అనుకుంటూ రామాయణ పారాయణం కోసం దేవుని గది దగ్గరికి వెళ్ళింది. అదొక మారుమూల పల్లెటూరు. ఒక వీధిలో విసిరేసినట్టు ఉన్న ఒక పెంకుటిల్లు. చందమామ లాంటి రూపమైన నవ్వంటే ఏంటో మర్చిపోయిన వెన్నెల ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్ను ఎంతో ఆరాటంగా చూస్తుంది. నిరుత్సాహమే ఎదురైంది. అప్పుడే లోపలికి వచ్చిన వెన్నెల తండ్రి అప్పన్న, ఏంటి తల్లి ఇవాళ కూడా ఏం లేదా? లేదు అన్నట్టు దిగులుగా తల ఊపి గోడకి జారి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. నేను చేసిన పాపం నిన్ను చుట్టుకుని తల్లి. నీకు వీలైతే ఈ అయ్యను క్షమించు అన్నాడు చేతులు జోడిస్తూ. ఓని అంచుని నోటికడ్డు పెట్టుకుంటూ ఏడుస్తూ పెరట్లోకి వెళ్ళిపోయింది వెన్నెల. మర్నాడు న్యూస్ పేపర్ వచ్చింది. అది ఆ రోజు కొన్ని జీవితాలను మార్చబోతుంది. కస్తూరి ఎంతో ఉత్సాహంతో ఆనాటి పేపర్ని చూస్తుంది ప్రకటన కోసం. తను చెప్పినట్టే ప్రకటించినందుకు సంతోషపడింది. ఇక అప్పట్నుంచి ఫోన్ వంకే చూస్తుంది. ఎవరైనా వాకాబు చేస్తారేమో అని. కాని రోజు గడిచిన ఒక్క ఫోన్ కూడా రాకపోవటంతో నిరాశగా సుందర్కి ఫోన్ చేసింది. ఇవాల్టి ప్రకటన ఎవరికి కనపడినట్టు లేదు. రేపు ఇంకొంచెం పెద్దదిగా వేయించమని చెప్పింది. విషయం అర్థం చేసుకున్న సుందర్, మేడం ఒక్క రోజుకే స్పందన రావటం కష్టం. ఇంకో 2-3 రోజులు చూసి మారుస్తాను. ఇంతకంటే పెద్దది వేస్తే అది వరుణ్ దృష్టికి వస్తే నన్ను ఉద్యోగం నుంచి కూడా తీసేస్తారు. అవునులే అంత పని చేసినా చేస్తాడు అని లోపలే అనుకుంటూ సరే ఒక 3 రోజులయ్యాక మార్చి ఇవ్వు ప్రకటన అని నిరుత్సాహంగా ఫోన్ పెట్టేసింది. ఈ కాలంలో కూడా పేపర్ యాడ్ ఏంటో అని సుందర్ ఆశ్చర్యపోయాడు. గొప్ప వాళ్ళ పనులు అర్థం కావేమో అనుకుంటూ. అమృతకి ట్యూషన్ టీచర్గా రావటంతో పాపని ఆవిడకి అప్పగించి గార్డెన్లో వాకింగ్కి వచ్చింది కస్తూరి. కొంచెం సేపట్లోనే ఆ టీచర్ అసహనంగా బయటికి వస్తూ ఐఎమ్ సారీ అండి, అమృతకి ఎన్నిసార్లు నేర్పించినా ఇంతవరకు చెప్పినవేవి తిరిగి చెప్పలేకపోతుంది. కనీసం 1 నుండి 10 వరకు కూడా తడుముకోకుండా చెప్పట్లేదు. 5 ఏళ్లకి ఇంత డల్ స్టూడెంట్ని నేను ఇప్పటిదాకా చూడలేదు. నేనింక తనకి ట్యూషన్ చెప్పలేను అని వెళ్ళిపోయింది. కస్తూరి సమాధానం కోసం కూడా చూడకుండా. కన్నీటి పొర అలుముకుంది కస్తూరి కళ్ళలో. అమ్ము పరిస్థితి చూస్తే కడుపు తరుక్కపోతుంది తనకి. తను ఎంత లాలించినా అమ్మ ప్రేమకు సరితూగదు. తనకున్న ఆరోగ్య సమస్యలతో పాపను చూసుకోవటం తన వల్ల కావటం లేదు. తన నిస్సహాయతకి తన మీద తనకి కోపం వస్తూ ఉంటుంది. వరుణ్ అమ్ముని అసలు పట్టించుకోడు. తను అమ్ము మీద చూపించే ఆ మాత్రం శ్రద్ధకి ఏ పేరు పెట్టాలో కూడా కస్తూరికి అర్థం కాదు. అందుకే అమ్ము కోసం ఒక అమ్మాయన్నా పుట్టి ఉండదా అని ఆశపడుతూ ఉంటుంది. ఇంకో టీచర్ని ఎలా వెతకాలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తన బెస్ట్ ఫ్రెండ్ నళిని ఫోన్ చేసింది. తన పేరు చూస్తూనే కొంత ఊరటగా అనిపించి వెంటనే ఆన్సర్ చేసింది. కస్తూరి గొంతుని బట్టే తన మనస్సు బాలేదని గ్రహించి అమ్ము గురించేనా కేర్ టేకర్ని పెడతానన్నావుగా దొరకలేదా ఇంకా? లేదే ఇవాళే పేపర్లో ప్రకటన వచ్చింది. ఇప్పటి వరకు ఒక కాల్ కూడా రాలేదు. విస్తుపోయి ఇవాళ రేపు ఇన్ని యాప్స్ ఉండగా ముఖ్యంగా మీకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉండగా పేపర్ యాడ్ ఇవ్వడం ఏంటే? అసలు ఎవరు చూస్తారో ఆ యాడ్ని ఈ రోజుల్లో? చిన్నగా నవ్వి అలా వెతికితే ప్రొఫెషనల్స్ దొరుకుతారు. నేను కోడల్ని వెతుకుతున్నాను. ఇవాళేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పటినుండో వరుణ్కి పెళ్లి చేయాలని చూస్తున్నా వాడు ఒప్పుకోవట్లేదు. మరోపక్క అమ్ము వయసుతో పాటు దాని ఆరోగ్య సమస్య పెరుగుతుంది.
డాక్టర్స్ కూడా చేతులెత్తేశారు. కాళ్ళు బాగోలేకపోతాయేమో గాని దాని మనసు బాగుపడుతుందో లేదో తెలియదు. వాడు ఒప్పుకోకపోయినా అది ఇంటి ఆడబిడ్డే. తండ్రి ప్రేమ ఎటూ లేదు. తల్లి ప్రేమ అన్నా దక్కాలని నా తాపత్రయం. నేను నీకు ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను కస్తూరి. ఎందుకు నీకు అర్థం కావట్లేదు? కన్న తండ్రే బిడ్డను చూసుకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే బయట నుండి వచ్చిన అమ్మాయి సవితల్లే అవుతుంది గాని అమ్ముని సొంత కూతుర్లా అక్కున చేర్చుకోదు. నిజమే, నువ్వెన్నిసార్లు చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదు. మానవ ప్రయత్నం అంటూ చెయ్యాలిగా. నిర్ణయం ఎటు పైవాడిదే. నీ ఇష్టం కస్తూరి. అలా చూసిన పేపర్ యాడ్ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంక పేపర్లో జీవనోపాధి కోసం చూస్తుందంటే తను ఖచ్చితంగా పెద్దింటి బిడ్డ కాదు. ఇంటి కోసము పాటుపడే బాధగల అమ్మాయన్న అయ్యుండాలి. లేదా స్వశక్తితో బతికే ఆత్మాభిమానం గల అమ్మాయన్న అయ్యుండాలి. ఏదో నాకు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇలా చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఒకసారి దెబ్బతిని కూడా మళ్ళీ అదే దారి ఎందుకు పడుతున్నావు? వరుణ్ ఒప్పుకుంటాడా? ప్రేమించటానికి, ప్రేమ నిలబెట్టుకోవడానికి చాలా తేడా ఉంది. అది తెలిసిన అమ్మాయికి ఏ బంధమైనా అందకుండా పోదు. వరుణ్ సంగతి నాకు తెలియదు. వాడికి భార్య కాకపోతే ఏంటి? నా కోడలు అమ్ముకి అమ్ము అయితే చాలదా? చూద్దాం. మీ సంస్థానాన్ని ఏలే యువరాణి ఎక్కడ ఉందో అని వేరే కబుర్లేవో మాట్లాడి నళిని ఫోన్ పెట్టేసింది. వరుణ్ కూడా రావటం చూసి లోపలికి వచ్చింది కస్తూరి టీచర్ గురించి చెబుదామని. తల్లిని చూస్తూనే, అమ్మా, రేపు చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది. నేను మార్నింగ్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి రాత్రికల్లా వచ్చేస్తాను. లేట్ అవ్వచ్చేమో, నా కోసం ఎదురు చూడకు. అలాగే అని అంటాం తప్ప ఏమీ చెప్పలేకపోయింది. తండ్రి గొంతు విని బయటికి వచ్చిన అమృతని చూసి, రాజు, నాకు డిన్నర్ నా రూమ్కి తీసుకురా అని మేడ మీదకి వెళ్ళిపోయాడు. రాత్రిపూట రద్దీగా ఉన్న ఊరి బస్ స్టాండు బస్సు కోసం నిల్చున్న వెన్నెలను కంటి నిండా నీళ్లతో చూసుకుంటున్నాడు అప్పన్న. తల్లి, నువ్విలా ఒంటరిగా పట్నం వెళ్ళటం అవసరమా? లేనిపోని అపాయాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? పేపర్ ప్రకటనలు నమ్మగలిగినవేనా? ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ప్రకటనను నమ్ముకొని ఎట్ట వెళ్తున్నావు? ఎన్నాళ్ళని చీకట్లో వెలుగును వెతుక్కోవాలి నానా? ప్రయత్నమే చేయకపోతే మన జీవితాలు ఎలా మారతాయి? నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఆ ప్రకటన చూడగలిగాను. ఆ నమ్మకంతోనే నా అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వెళ్తున్నా. అయినా నాన్న, నేను పోగొట్టుకోవటానికి నా దగ్గర ఇంకా ఏమి మిగిలింది? బస్ వచ్చింది, వెళ్ళొస్తాను. అలాగే తల్లి, జాగ్రత్త అని కన్నీటిన వీడుకోలు పలికాడు. ఆ వచ్చిన అమ్మాయిని పరీక్షగా చూస్తుంది కస్తూరి. ప్రశ్నలేవో అడుగుతుందే గాని తన సమాధానాల్లోంచి ఇంకేదో వెతుకుతుంది. అక్కడే ఉన్న అమ్ము సోఫా నుండి కిందకు దిగబోయి పట్టు తప్పి జారింది. కింద కూర్చుండిపోయింది లేవటానికి రాక. ఏడుపు కంటి చివర ఉంది. కస్తూరి మాత్రం ఆ అమ్మాయిని గమనిస్తుంది. ఆ అమ్మాయి మాత్రం ఇల్లు మొత్తాన్ని కళ్ళతో స్కాన్ చేస్తుంది. ఇంద్రభవనం లాంటి ఇల్లిది. తను కల్లో కూడా చూసి ఉండదు. ఎటు చూసిన ఖరీదైన వస్తువులు, లైట్ల దగదగలు. కళ్ళు తిప్పుకోలేకపోతుంది. ఆశగా కస్తూరి వంక చూస్తూ, ఎప్పుడు పనిలో చేరమంటారు అని అడిగింది. కస్తూరి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? మా బోటి వాళ్లకు చదువు ఎవరు చెప్పిస్తారండి? మా అమ్మతో పాటు పనికి వెళ్ళేదాన్ని. పెళ్ళీడు వచ్చిందని నన్ను ఇంట్లోనే అట్టే పెట్టారు. కట్నం ఇవ్వలేక పెళ్లి చేయలేకపోయారు ఇప్పటిదాకా. అప్పుడే మా బాబాయి మీ ప్రకటన చూసి ఇక్కడికి పంపారు. అంటే ఈ ప్రకటన చదవడం కూడా నీకు రాదా? రాదండి. అయినా చదువుకున్న అమ్మాయి కావాలని రాయలేదని చెప్పారు బాబాయి. అవును, చదివేస్తే చదువుకుంటావా? అయోమయంగా చూస్తుంది కస్తూరి వంక. నేనెప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్నవ్వాలని ఎదురు చూస్తున్నాను. ఈ చదువులు అవి నా వల్ల కావండి. సరే, వంట వచ్చా? లేదండి, మా అమ్మే వండుతుంది ఇప్పటికీ. రోజు తిడతానే ఉంటాది, వంట నేర్చుకోకపోతే రేపు పెళ్ళయ్యాక ఎలా అని. మీ ఇంట్లో వంట వాళ్ళు ఉంటారని మా బాబాయి చెప్తేనే ఒప్పుకున్నానండి. ఉంటారు కదా. ఊ కొట్టి పిల్లల్ని చూసుకోవటం ఎలా తెలుసు నీకు?
మా అక్క పురుడుకొచ్చినప్పుడు దాని ఇద్దరి పిల్లల్ని నేనే చూసుకున్నాను. ఇప్పటికి నేనంటే ఎంతో ఇష్టం వాళ్లకు. నన్ను రానివ్వలేదు ఊరికి. ఇంకేదో ప్రశ్న అడిగేలోపు రాజు మళ్ళీ లోపలికి వచ్చాడు. అమ్మగారు ఇంకో అమ్మాయి ఎవరు వచ్చింది? తనేమి అడుగుతుందో నాకు అర్థం కాలేదు. ఒకసారి లోపలికి పిలవమంటారా? హా పిలువు, ఇంకో అమ్మాయి కూడా వచ్చినట్టు ఉంది అనుకుంది నాని పోస్ట్కి. తను లోపలికి చాలా బెరుగ్గా వచ్చింది. తల దించుకునే వస్తూ కస్తూరి మాట వినిపించి ఆగి తల పైకెత్తి చూసింది. అలికిన కనులే అయినా ఆ విశాల కన్నుల్లో ఎంతో లోతు. చెదిరిన జుట్టు, నలిగిన బట్టలు, చేతిలో ఒక చిన్న సంచి, నీరాడంబర అలంకారం, చిన్న గొలుసు, చిన్న జుంకీలు, వాలు జడ, కాలికి పట్టీలు. నవ్వు రాక విచారంగా ఉన్న ఆ దిగులు తన అందాన్ని దాచకపోగా ఈ అలంకారం లేని అమ్మవార్లా ఉంది తను కస్తూరి కళ్ళకు. ఏదైనా ఊరు నుండి నేరుగా మా ఇంటికి వచ్చావా అని ఆప్యాయంగా అడిగింది తడబడుతున్న తనని చూసి. అవును అని తల ఊపింది. రాజు వెళ్ళి నీళ్ళు తీసుకురా. నీ ఊరేది అని కస్తూరి అంటుండగా బ్యాగ్ పడేసి పరిగెత్తింది సోఫా వైపు. పాప మళ్ళీ లేవబోతు పడేసరికి ఏడుస్తుంది. గబాల్న వెళ్ళి తనని లేపింది. ఎత్తుకొని దెబ్బ తగిలిన చోట చేత్తో రాస్తూ బుజ్జగించింది. అంతలో రాజు తెచ్చిన నీళ్లు తాగించి ఏవో కబుర్లు చెప్పి ఏడుపు మానేలా చేసింది. ఎన్నేళ్ల తర్వాతో కస్తూరి కళ్ళలో సంతోషపు జల్లు చేరింది. ఆనందాన్ని ఆపుకుంటూ నువ్వు ఇది వరకు పిల్లల్ని చూసుకున్నావా? బాధేంటో అర్థమయ్యాక అది ఎలా నయం అవుతుందో తెలిసే మనసుంటే చాలు కదండి. తొలి శిశువుని ఎత్తుకున్న తల్లికి ఎవరు శిక్షరికమిస్తారు, ఎలా పెంచాలో ఆ బంధమే నడిపిస్తుంది. ప్రేమించే మనసు, బాధను కనుగొనే మానవత్వం ఉంటే పసి మనసుని లాలించటానికి తర్ఫీదు కావాలా? విప్పార్పిన కళ్ళతో చూస్తుంది తన వంక. నీ పేరేంటి? వెన్నెల. పేపర్లో ప్రకటన చూసావా? ఆ మాట కంగారు పడింది. మర్చిపోయిన గాబర ఏదో మళ్ళీ ముఖంలోకి వచ్చింది. ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే ఆకలి అంటూ మారం చేసింది అమ్మో. రాజు ఏది చూపించినా తినను అంది. రాజుతో నాకు కొంచెం వంటగది చూపిస్తారా అని అడిగి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని అమ్ముని గట్టు మీద కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ గబగబా తను తినగలిగింది ఏదో చేసి హాల్లోకి వచ్చి తినిపించడం మొదలుపెట్టింది. కన్నుల పండగ్గా ఉంది కస్తూరికి ఆ ఘట్టం. ఆ క్షణం అలానే ఆగిపోతే బాగుండనుకుంది. అమ్ముకి తినిపించడం పూర్తయ్యాక కస్తూరి వెళ్ళి పడుకోబెట్టి వచ్చింది. ఇంకో అమ్మాయితో మళ్ళీ కబురు చేస్తానని చెప్పి పంపించేసింది. ఒక కుర్చీలో కూర్చున్న వెన్నెల కస్తూరి రావటం చూసి లేచి నించుంది బ్యాగ్ పట్టుకొని. మీ ఇంటిని ఇప్పుడే చూశాను. పాపని అలా చూసేసరికి తట్టుకోలేక నేను నా స్థాయిని మర్చి చొరవ తీసుకున్నాను. నన్ను క్షమించండి. నేను వెళ్తాను అని వెనుదిరగబోయింది. నువ్వే చెప్పావుగా ప్రేమించే మనసుంటే చాలని. ప్రేమ స్థాయిని చూడదు. నేను నీ ఉద్యోగం గురించి నా నిర్ణయం చెప్పకుండానే ఎక్కడికి వెళ్తున్నావు? అంది నవ్వుతూ. ఉద్యోగం ఏంటి? అదే నాని కావాలని యాడ్ ఇచ్చాం కదా, అది చూసే కదా నువ్వొచ్చావు అంది ఆశ్చర్యంగా. లేదండి, నేను వేరే పని మీద ఈ ఊరు వచ్చాను. కానీ నేను వెళ్ళవలసిన అడ్రస్లో నేను అనుకున్న వాళ్ళు లేరు. అలా వెతుక్కుంటూ మీ ఇంటి దాకా వచ్చాను. బయట బాబాయ్ గారిని అడుగుదామనుకుంటే మీ దగ్గరికి తీసుకువచ్చారు. తన మాటల్లోని ప్రసన్నత, మర్యాద, నిజాయితీ కస్తూర్ని ముగ్ధురాల్ని చేస్తుంది. కానీ అదే సమయంలో తను తన ప్రకటన చూసి రాలేదని అర్థమై నిరుత్సాహపడింది. తమాయించుకుంటూ ఎవరిని కలవాలి? మా మేనేజర్కి చెప్తే సహాయం చేస్తాడు. అయ్యో మీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాను. వెళ్తానండి అంటే కస్తూరి. ఈ ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరండి. మరి నీకు కావలసిన వాళ్ళు దొరికే వరకు ఎక్కడుంటావు? తెలియదు అన్నట్టు నేల చూపు చూసింది. వెన్నెల, నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదు, మా ఊర్లో మాకంటూ కొంత పొలం ఉంది. అదే సాగు చేసుకుంటాను. ఎప్పుడైనా మా మామయ్య క్యాటరింగ్ కోసం సహాయం కావాలంటే ఆయనతో పాటు పట్నం వచ్చి నేను చేయగలిగిన వంటలు చేసి వెళ్తాను. ప్రత్యేకంగా ఉద్యోగం లేదు.
చేద్దామనుకునేసరికి విధి వెక్కిరించింది. నేను నీకు ఉద్యోగం ఇస్తానిప్పుడే, చేస్తావా? ఆశ్చర్యంగా చూసింది కస్తూరి వంక. అంత పెద్ద ఇంట్లో తను చేయవలసిన పనేంటో అర్థం కాక. మా మనవరాల్ని చూసుకోటానికి ఒక నాని కోసం చూస్తున్నాము. ఇందాక ఆ అమ్మాయి అందుకే వచ్చింది. నువ్వు కూడా అందుకే వచ్చావనుకున్నాను. మా ఇంట్లోనే ఉండాలి. అమ్ముని కంటికి రెప్పలా చూసుకోవాలి. నువ్వు చూసుకుంటావని నాకు అనిపించింది. జీతం కూడా నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. నువ్వు ఏ పని మీద వచ్చావని నిన్ను విసిగించను. నీ అన్వేషణకు నేను అడ్డురాను, సరేనా? కస్తూరి మాటలతో ఆలోచనలో పడింది వెన్నెల. తనకు తలదాచుకోవటానికి ఇంత ఊర్లో చోటు కావాలి. తను అనుకున్న పనికి డబ్బు కావాలి. ఆ దేవుడే కస్తూరి రూపంలో వచ్చాడు అనుకుని ఒప్పుకుంది. కానీ అన్నిటికంటే అమ్ము తనని ఎక్కువ కట్టిపడేసింది. అమ్ముకి ఏదో ప్రత్యేక అవసరం ఉంది అని అర్థమైంది. ఇది ఏ జన్మ రుణమో అనిపించి అమ్ము కోసమన్నా కొంతకాలం ఉండాలి అని అనుకుంది. కస్తూరి ఆనందానికి అవధులు లేవు. అంతా అనుకున్నట్టుగా జరిగితే వెన్నెల ఇక ఆ ఇంటి గడప దాటనక్కర్లేదుగా అనుకుంది ఆశతో. రాజుని వెన్నెలను గది చూపించమని పురమాయించింది. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక గదిని చూపించాడు రాజు. వెన్నెల ఆ గదిలోకెళ్ళి చూసి అబ్బురపడిపోయింది. తన ఇల్లు మొత్తం కలిపినా ఆ గది అంత ఉండదు. అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. తనకి పట్నం పరికరాలు మరీ అలవాట్లేనివి కాదు కాబట్టి త్వరగానే స్నానం చేసి బయటకొచ్చింది. తలారా స్నానం చేసి ముడి కట్టుకొని లేత పసుపచ్చని ఓని, ఎరుపు రంగు బ్లౌజు, ఎరుపు రంగు పరికిణిలో, చిన్న కుంకుమ బొట్టులో బుట్ట బొమ్మలా ఉంది. రెప్ప వేయకుండా తననే చూస్తున్న కస్తూర్ని గమనించగా వినయంగా అడిగింది. అమ్మ, మీకు అభ్యంతరం లేకపోతే పూజ గదిలో దీపం పెట్టుకోవచ్చా? నాకు రోజు పూజ చేసుకోవటం అలవాటు. రేపటికి నా గదిలో ఏర్పాటు చేసుకుంటాను అంది. అక్కడే ఉన్న రాజు విస్మయంగా చూశాడు ఆ మాటకు. కస్తూరి మనసులో ఏముందో తెలిసిన అతను, రండమ్మా, నేను చూపిస్తాను అన్నాడు ఆనందంగా. కళ్ళద్దాలు తీసి కంటి చివరనున్న కన్నీటిని అద్దుకుంది. దేవునికి కృతజ్ఞతగా పైకి చూస్తూ పూజ మిగించుకొని వచ్చి హారతి అద్దుకోమంది రాజుని కస్తూరిని. ఇక నుండి ఆ పూజ గది నీదే. రోజు నువ్వు అక్కడే పూజ చేసుకోవచ్చు అంది ముచ్చటగా. సరే అంది వెన్నెల సంతోషంగా. రాజు బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం వెళ్తుంటే ఆపి, ఇవాళ నేను చేస్తాను, మీరు తినండి బాబాయి అని వంటింట్లోకి వెళ్ళి క్షణాల్లో గుమగుమలాడే పులగం చేసుకుని వచ్చింది. చాలా రుచిగా ఉంది. కొంచెం కూడా మిగిల్చకుండా తినేశారు ముగ్గురు. కాసేపు రెస్ట్ తీసుకున్నాక కస్తూరి దగ్గరకు వచ్చింది హాల్లోనే ఉండటం చూసి. రామ్మా, ఇలా కూర్చోం అని తన పక్కనే కూర్చోబెట్టుకుంది. అమ్మ, పాపకి ఏమెప్పుడు కావాలో, తనకి ఎలాంటి పనులు అవసరమో నాకు చెప్తారా? చిన్నగా నిట్టూర్చి వెన్నెల తను అందరిలాంటి అమ్మాయి కాదు. తనకు పుట్టిన ఒక 6 నెలల తర్వాతనేమో తనకేదో ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయారు. దానికంటే ముందు పుట్టుకతోనే తన కుడి కాల్లో ఇంకేదో సమస్య. అందుకు మందులు ఇచ్చారు. రెగ్యులర్గా వాడితే కొన్నాళ్ళలోనే అందరిలాగా నడుస్తుందట. కానీ అది ఎంత కాలం అని డాక్టర్స్ చెప్పలేదు. ఎంతో ఖరీదైన హాస్పిటల్కి వెళ్ళాము. విదేశాల నుండి కూడా డాక్టర్స్ని రప్పించాము. కానీ తనకున్న మానసిక సంఘర్షణ వలన తను వేటికి రెస్పాండ్ అవ్వలేదు. తనకి కొరవడిన కేర్ ఏంటో మాకు అర్థం కాలేదు. నా నాటికి పెరుగుతున్న నా వయసు అమ్మ మీద బెంగ పెరిగేలా చేస్తుంది. నేను నీకు మందుల వివరాలన్నీ ఇస్తాను. పాప బట్టలు, వస్తువులు చాలా మటుకు మా అబ్బాయి రూమ్లో ఉన్నాయి. నిదానంగా తెచ్చుకొని నీ రూమ్లో పెట్టుకో. తను నీ మాట వినడం నాకు కొంచెం ఊరటగా ఉంది. ఏదో తను తొందరలో నడిస్తే చూడాలన్న ఆరాటం. తప్పకుండా నడుస్తుందమ్మా. ఇంత మంచి మనసు ఆకాంక్షిస్తుంటే తప్పకుండా మీరు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి. నిజంగా జరిగితే తనకంటేనా అనుకుంది వెన్నెలను చూస్తూ అంతర్గతంగా. అమ్ము అంతలోనే లేవటంతో తనకి భోజనం పెట్టి ఆడిస్తూ ఉండిపోయింది. చీకటి పడేసరికి ఇంట్లోకొచ్చి పాపని ఫ్రెష్ చేసి డిన్నర్ తినిపించి మందులు కస్తూరి చెప్పినట్టు వేసి తన గదిలో పడుకోబెట్టుకుంది.
తను కూడా ఫ్రెష్ అయి భోజనం ముగించుకొని రాజుకి సాయం చేసి కిచెన్ పనులు పూర్తి చేసింది. అమ్ము ఎటు నిద్రపోతుందని అమ్ము సామాన్లు తెచ్చుకుందామని ఆ రూమ్ చూపించమని రాజుని అడిగింది. రాజు వెన్నెలని వరుణ్ గది దాకా తీసుకువెళ్ళి గది చూపించి అమ్ము అల్మారా కూడా చూపించి వచ్చేశాడు. స్వర్గాన్ని తలదన్నేలా ఉంది ఆ గది. ఎక్కడా శుభ్రతే లేదు. అబ్బాయిలు కూడా గదిని ఇంత అందంగా ఉంచుకుంటారా అని ఆశ్చర్యపోయింది. అక్కడే బెడ్ మీద ఉన్న గోడకి వరుణ్ ఫోటో పెద్దది ఒకటి పెట్టి ఉంది. ఆ ఫోటో వైపు వెన్నెల దృష్టి సాగడానికి ఎంతసేపు పట్టలేదు. సినిమాలో హీరోలా ఉన్నాడు తన కంటికి. అలాగే చూస్తుండిపోయింది. తనెప్పుడూ ఒక అబ్బాయి గురించి ఆలోచించిందే లేదు. ఎక్కడికి వెళ్ళినా తన పని చూసుకుని వచ్చేది తప్ప ప్రేమ ఆకర్షణ ఏమీ తెలియవు తనకు. తన వెంట కొంతమంది ఆకతాయిలు పడినా కొందరు ప్రేమ లేఖలు ఇచ్చినా పట్టించుకోను కూడా పట్టించుకునేది కాదు. అలాంటి తనకి అతన్ని చూడగానే ఎందుకు తన గుండెలయ తప్పిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా తనకేదో గుర్తు వచ్చి చప్పున కళ్ళలో నీళ్లు తిరిగి ఈ జన్మకి పెళ్లి ఆలోచనకు తనకు అర్హత లేదనుకొని గబగబా అమ్ము సామాన్లేవో పోగేసుకుంటుంది. అన్నీ తీసుకున్నాక రాజుని పిలవచ్చు అనుకుని అన్నీ అక్కడున్న సోఫాలో పెట్టింది. బొమ్మల కోసం చూస్తుండగా కరెంట్ పోయింది. గుమ్మం వైపు వస్తున్న వెలుతురుతో అటువైపు అడుగులేస్తుంది. ఇంతలో కాలికి ఏదో తగిలి పడబోతుండగా ఎవరో తన చేతిలో తనని ఆపారు. విడిపించుకోవటానికి కూడా వీలు లేకుండా ఉంది. రాజు జనరేటర్ ప్లగ్ ఏదో సెట్ చేయగా కరెంటు వచ్చింది. అప్పుడు కలిసాయి ఇద్దరి చూపులు. వరుణ్ చేతుల్లో వెన్నెల. చంద్రబింబంలా ఉన్న తన వంక అనుకోకుండానే చూస్తుండిపోయాడు వరుణ్. ఫోటోలో చూసిన అతన్ని నేరుగా చూస్తుంటే కలల రాకుమారుడే తన కోసం వచ్చినట్టుగా ఉంది. రెప్పవేయకుండా చూస్తూనే ఉంది. వెన్నెల ఎంతకీ కిందకి రాకపోయేసరికి ఏమైందా అనుకుంటూ రాజు పైకెళ్ళాడు పిలుస్తూ. ఆ పిలుపుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. ఒక్క అరుపు అరిచాడు. ఎవరు నువ్వు అని. బెబ్బెలెత్తిపోయింది వెన్నెల ముందు. మెల్లగా మాటలు కూర్చుకొని అమ్ము వస్తువుల కోసం వచ్చాను అంది. నిన్నెవరు తెమ్మన్నారసలు? కస్తూరి ఆగ మేఘాల మీద వచ్చింది. నేనే తెచ్చుకోమన్నాను. ఏమైంది ఇప్పుడు? ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానివద్దంటే ఏకంగా నా గదిలోకి వచ్చేలా చేస్తావా? తను కొత్తగా ఉద్యోగంలో చేరిన నాని అమ్ము కోసం. వాటెవర్ ఇంకోసారి నేను తనని నా కళ్ళ ముందు చూడకూడదు. ఆస్కార్ టు గెట్ అవుట్. వెన్నెల నువ్వు రామ్మా. వాడంతే. వెన్నెల తేరుకుంటూ బాబాయి ఈ బట్టలు తీసుకెళ్లరా అంటూ దిగబోయింది. కస్తూరి అప్పటికి కింది వెళ్ళిపోయింది. బొమ్మలు తీసుకోలేదని గుర్తొచ్చి మళ్ళీ వరుణ్ రూమ్ వైపుకి నడిచింది. సోఫాలో గుట్టుగా పోగైన బొమ్మలను చూసి నోటికొచ్చినట్లు తిడుతున్నాడు వెన్నెలను. వరుణ్కెప్పుడు తన గది అద్దంలో మెరుస్తూ ఉండాలి. ఒక్క వస్తువు కూడా అటు ఇటు అవ్వకూడదు. రోజులో వేరే పని వాళ్ళు ఉన్నా నమ్మకస్తుడు కనుక రాజును మాత్రమే శుభ్రం చేయటానికి రాణిస్తాడు. వరుణ్ మాటలు విన్న వెన్నెల అతడి ఆహాన్ని తీసుకోలేకపోయింది. ఆత్మాభిమానం ఎక్కువ గల వెన్నెల విసురుగా లోపలికి వెళ్ళింది. అసలే చిందులేస్తున్న వరుణ్ వెన్నెలను చూసి మరింత మండిపడ్డాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకొకసారి చెప్తే బుద్ధి రాదా అంటూ. వరుణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ బుద్ధి ఉన్నవాళ్ళు బుద్ధికి ఎక్కేటట్టు బుద్ధిగా చెప్తే నేను కూడా వింటాను. వాట్ వాట్ ఏమన్నావు? నాకు బుద్ధి లేదనా? యూ ఈడియట్. నువ్వెంత? నీ బతికెంత? నాతోనే ఎదిరించి మాట్లాడతావా? మీరెంత మీ బతికెంతో నాది కూడా అంతే. ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వకుండా మిడిసిపడే మీలాంటి వాళ్ళకంటే మాలాంటి వారి జీవితాలు చాలా ఉత్తమమైనవి. తెలుసులే ఇంత ఉత్తమమైనవో. అవకాశం కోసం ఎదురు చూడ్డం, అదును చూసి మీకు కావాల్సింది దక్కించుకోవటం అంతకంటే ఏం చేయగలరు? మీరంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అమ్మాయిలనా పేదవాళ్ళనా? పేదింటి అమ్మాయిల్ని డబ్బు కోసం ఎంత పనైనా చేస్తారు. పెళ్లికి ముందు తన బిడ్డకు జన్మనివ్వాలని నిమిషం కూడా ఆలోచించరు. అంత నీచమైన సంస్కారం మీది. ఆ మాటలు పూర్తయ్యేలోపే ఫల్లుమని కొట్టింది వరుణ్ చెంప మీద. తన కన్న తల్లిదండ్రులే ఎప్పుడూ కొట్టలేదు అతన్ని. ఆవేశంతో అతను తిరిగి కొట్టబోయాడు.
అతడి చేతిని గాల్లోనే ఆపేసింది. అలా అడిగే నీచమైన ఆలోచనలు ఉన్నది మీకు? బిడ్డను కనటం అంత తేలికనుకుంటున్నావా? ఎంత పవిత్రమైన గర్భధారణ నీలాంటి నీచుల ఆలోచనకు నేడు అమ్ముడు పోతుంది. అలా అడిగి చూడు. కొట్టని ఆడపిల్లుంటే నా ముందుకు తెచ్చి నిలబెట్టు. తన సంగతి కూడా చెప్తాను. ఆత్మగౌరవం, సంస్కృతి పట్ల భక్తి ఉన్న ఏ ఆడపిల్ల నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోదు. ఓహో! నీకు తెలియదేమో ఆత్మగౌరవం అదే సెల్ఫ్ రెస్పెక్టు. డబ్బు ఉన్న వాళ్ళు సొత్తు మాత్రమే కాదు. డబ్బిస్తే ఏదైనా జరుగుతుందా? మీ పబ్బం గడుపుకోటానికి పేదింటి వారి అవసరాలను సోపనాలుగా చేసుకొని డబ్బుని ఎరగా వేసి మీరనుకున్న సాధిస్తారేమో కానీ మోసపోయిన అమ్మాయి గుండెల్లో రేగే మంటల్లో ఏదో ఒక రోజు మీలాంటి వాళ్ళు మాడి మసైపోతారు. వరుణ్ నివ్వెరపోయి నిల్చున్నాడు. అసలు తన హోదా ఏంటి? తన అంతస్తు ఏంటి? ఏదో పక్కింటి వాడిని దులిపేసినట్టు దులిపేసి బొమ్మలు తీసుకొని వెళ్తున్న వెన్నెలను వెనక నుండి చెయ్యి పట్టుకుని ఆపాడు. ఆ చొరవ ఎలా వచ్చిందో వరుణ్కి అర్థం కాలేదు. ఆగు, నన్నిన్ని మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది? అందంగా ఉన్నావని పొగరా? విడిపించుకుంటూనే నా ఆలోచనలు అందంగా ఉండటమే నా అర్హత అని దిగి వెళ్ళిపోయింది. ఇదంతా కింద నుండి వింటున్న కస్తూరికి శ్రావణ ఆనందంగా ఉంది. సాటి ఆడదానిగా తనడగలేనివి డబ్బు పొగరుతో కన్ను మిన్ను ఆనక ఉన్న వరుణ్ణి వెన్నెల నిలదీసిన వైకం కస్తూరికి మరో అనుమానం లేకుండా చేశాయి. తమ ఇంటి కోడలు వెన్నెలే అని. ఆ అరుపులకి అమ్ము లేచింది. వెన్నెల ఎంత అరిచిందో లోపల అంత కుమిలిపోయింది. ఆ కన్నీరు ఎలా ఎందుకు వస్తున్నాయో తనకే తెలియట్లేదు. తన కలతని అంతా పాట రూపంలో చేర్చి అమ్ముని నిద్రపుచ్చుతూ జోల పాట పాడుతుంది. ఎన్నాళ్ళ నుండో నిద్ర కరువైన కస్తూరి ప్రశాంతంగా పడుకుంది. రగిలే ఆవేశంలో ఉన్న వరుణ్కి వెన్నెల పాట శిరీష జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాయి. వెన్నెల మాటలే తిరుగుతున్నాయి తనలో. శిరీషని ఇలా అని అడిగినప్పుడు తన ప్రతిస్పందన ఇంకా తన కళ్ళ ముందు నుండి పోవట్లేదు. అతి కష్టం మీద నిద్రపోయాడు. కొంచెం లేటుగా కిందకు వచ్చిన వరుణ్కి అమ్ముకి స్నానం చేయించి హాల్లో ముస్తాబు చేస్తున్నాం వెన్నెల కనిపించింది. అమ్మా అంటూ గట్టిగా అరిచాడు. మళ్ళీ ఏంట్రా? తనింక మన ఇంట్లో ఎందుకు ఉంది అని నింగి విరిగి పడ్డట్టు గోల చేశాడు. నిన్ను ఎవరేమన్నా మండిపడే యశోదలాంటి తల్లి ఇప్పుడు లేదు. ఆ రోజులు పోయాయి. తన అమ్ము కోసం వచ్చింది, ఇక్కడే ఉంటుంది అంతే అని ఆజ్ఞ జారీ చేసినట్టు వెన్నెల దగ్గరికి వెళ్ళింది. వెన్నెల వరుణ్ణి అస్సలు పట్టించుకోలేదు. అమ్ముకి ఏవో కబుర్లు చెప్తూనే ఉంది. చెప్తున్న ప్రతి దానిలో ఏదో నేర్పిస్తూనే ఉంది. అమ్ముకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఏమైందో ఏమో ఎప్పుడు లేనిది ఇంగ్లీష్ రైమ్స్ బుక్ తెచ్చి వెన్నెలకి ఇచ్చింది చెప్పమన్నట్టు. డైనింగ్ టేబుల్ దగ్గర హాట్ వాటర్ తాగుతూ పేపర్ చదువుతున్న వరుణ్ గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. రే, ఎందుకురా నవ్వు? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని భలే జోడిని సెట్ చేసావు నువ్వు మాత్రం. 5 ఏళ్ళైనా చదువు వంట పట్టని స్టూడెంటు, చదివేరా అని టీచర్ అని పగలబడి నవ్వుతున్నారు. వరుణ్ మాటలకు కోపము బాధ వచ్చినా అసలు కొడుకు అలా నవ్వి ఎంతో కాలమైంది కదా అని ఆ తల్లి మనసు కొంచెం తేలికపడింది. చదువుకొని నువ్వు సాధించిందేమిటో గొప్ప అంటూ వెన్నెల బాధపడుతుందేమో అని తనని సముదాయిద్దామని వెన్నెల వైపు తిరిగింది. వెన్నెల చేస్తున్న పని అర్థం కాలేదు కస్తూరికి. వరుణ్ అది చూసి ఇంకా నవ్వుకున్నాడు. ఒరేయ్, నువ్వు నవ్వటం ఆపరా? వెన్నెల ఏం చేస్తున్నావమ్మా? ఆ బొమ్మల్ని ఎందుకు అలా పేరుస్తున్నావు? ఇంగ్లీష్ రాదు కదమ్మా. ఆ బుక్లో ఉన్న పిక్చర్స్ని తగ్గట్టు బొమ్మలు చూపిస్తుందేమో. ఇల్లిటరల్ గర్ల్ కదా అన్నాడు వేళాకోళంగా. అవేం పట్టించుకోకుండా మొదటి పోయం స్టార్ట్ చేసింది చెప్పటం. ఇంగ్లీష్ చదవటమే రాదనుకున్న వరుణ్కి ఒక్కో వర్డ్కి వీలున్నంత వరకు దగ్గరున్న బొమ్మల్ని చూపిస్తూ చెప్పింది. వెంటనే తడుముకోకుండా అప్పచెప్పింది అమ్ము. కస్తూరి ఆశ్చర్యంగా చూసింది. అక్కడితో ఆగకుండా స్టోరీ బుక్స్ తీసుకుని ప్రతి కథ చదివి తెలుగులో అర్థం చెప్పింది అమ్ముకి. కథలు పద్యాలు ఎవరైనా చెప్తారనుకుంటే తన ఇంగ్లీష్ యాక్సెంట్ చాలా బాగుంది. ఇగో హట్ అయి లేచి వెళ్ళిపోయాడు వరుణ్.
కస్తూరి నోరెళ్ళబెట్టి అడిగింది. నువ్వు చదువుకున్నావా? అవునమ్మా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను. మా ఊర్లో ఒక తాతగారు ఉన్నారు. ఒక రకంగా మా ఊరికి జమీందార్లాగా. చదువు పట్ల నా శ్రద్ధను చూసి ప్రైవేట్గా చదివించారు. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్లో క్లాసెస్ పెట్టుకుని విని నేర్చుకునేదాన్ని. మరెందుకు ఆపేశావు? అప్పటికే ఆయన చనిపోయారు. ఇంటి బాధ్యతల కోసం నేను పని వెతుక్కోవాల్సి వచ్చింది కొంతకాలం. ఆ తర్వాత చిన్న కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగం కూడా వచ్చింది. వచ్చే జీతంతో నేను చదువుకుందామనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల నేనింకా ఏ దాత కోసం ప్రయత్నం చేయలేకపోయాను. నేను చదివిస్తాను, చదువుకుంటావా? ఎంత కృతజ్ఞతగా, తప్పకుండా అమ్మా. కానీ నాకు కొంచెం టైం కావాలి. అలాగే, నువ్వెప్పుడంటే అప్పుడే. నేనున్నానని మర్చిపోకు. అమ్ము నిద్రపోయాక నీ పని మీద వెళ్ళు బయటికి. లేస్తే నేను చూసుకుంటాలే అంటూ కొంత డబ్బు చేతిలో పెట్టింది. ఎంతో వద్దని చెప్పింది వెన్నెల తీసుకోకుండా. ఆడపిల్లవి, తెలియని ఊరు. ఏ అవసరం ఎలా వస్తుందో ఉంచు. ఏం పర్లేదు అంటూ బలవంతంగా ఇచ్చింది. కాళ్ళకి నమస్కారం పెట్టింది వెన్నెల కన్నీటితో. లేమ్మా వెన్నెల, ఏంటిది? దేవుడి మీద నమ్మకంతో ఈ ఊరికి వచ్చాను, కానీ దేవత ఎదురైంది మీ రూపంలో. అంత పెద్ద మాటలెందుకు? నువ్వే పని మీద వచ్చావు, అది పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పని గుర్తుకు రాగానే గుండె భారమైంది వెన్నెలకి. అమ్ము నిద్రపోయాక బయటికి రాబోతుంటే తన చేతిని గట్టిగా పట్టుకుని ఉంది అమ్ము. చాలా కష్టపడి విడిపించుకొని తనని విడిచి వెళ్ళలేక నుదుటి మీద ముద్దు పెట్టి చిన్న బ్యాగు, అందులో ఆ న్యూస్ పేపర్ పెట్టుకుని బయలుదేరింది. అమ్ముతో ఏర్పడిన బంధంకి ఏ పేరు పెట్టాలో తెలియట్లేదు వెన్నెలకి. కాసేపటికి కిందకి వచ్చిన వరుణ్కి అమ్ముకి అన్నం తినిపిస్తున్న కస్తూరి కనిపించింది. ఏమైంది నీ మానసపుత్రిక? అప్పుడే జెండా ఎత్తేసిందా? లేక మన విందు భోజనం తిని నిద్రపోతుందా? కొంచెం సీరియస్గా చూసి తను తన పని మీద బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. తన పనేంటి? అంటే తను నాని పోస్ట్ కోసం మన ఇంటికి రాలేదా? లేదు, ఏదో అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. నాకు తన మాట తీరు, పద్ధతి నచ్చి నేనే బ్రతిమలాడి ఉద్యోగంలో పెట్టుకున్నాను. అమ్మా, నీకేమైనా పిచ్చా? నువ్వో కోటీశ్వరాలువి. మన వివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్వి. నువ్వింత లాజిస్టిక్గా ఎలా ఆలోచిస్తున్నావు? ఎవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, తన పని ఎలాంటిదో తెలియదు. మనం ఒక దెబ్బ తిని ఉన్నాము. ఇవేమీ ఆలోచించకుండా దారిన పోయే ఆ నామకురాలికి ఇంట్లో చోటిస్తావా? దెబ్బ తగిలింది నీకు, నాకు కాదు. నీ నిర్ణయానికి, నీకున్న ఆలోచిత షరతులకి నువ్వు బలయ్యావు, నేను కాదు. నీ విఘ్నత నన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వదు. కొన్నిసార్లు మనసు చెప్పింది వినాలి, అప్పుడే జీవితాలు బాగుపడతాయి. నీకిలాంటి మాటలు చెవికెక్కవు కదా అని అమ్ముని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. క్రేజీ పీపుల్ అనుకుంటూ తను రెడయి ఫ్రెండ్ని కలవటం కోసం బయలుదేరాడు, ఇంట్లో ఉండలేక. వెన్నెల కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతుంది ఒక అడ్రస్ కోసం. అది దొరకకపోయేసరికి తనకి తెలిసిన వ్యక్తి పేరుతో కనిపించిన చోటల్లా వెతుకుతుంది. కొంతసేపటికి వెన్నెలను ఎవరో ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. ఆ సంగతి తెలియక తనకి తెలిసిన రీతిలో వెతకడం మొదలుపెట్టింది. తెలియకుండానే చీకటి పడిపోయింది. ఒక బల్ల మీద అలసిపోయి కూర్చుండిపోయింది, ఓనితో ముఖమద్దుకుంటూ. రెప్పపాట్లో ఒక చెయ్యి తన తల పక్క నుండి వెళ్ళటం, వెనక ఉన్న ఇంకో చేతిలోని కత్తి పడిపోవటం ఒకేసారి జరిగాయి. హే, లేచి నా వెనక్కిరా అంటూ వెన్నెల చేతిని తన కుడి చేత్తో అందుకొని లాగాడు వరుణ్ తన వైపుకు వచ్చేలా. ఆ ఆకస్మిక పరిణామానికి విభ్రాంతికి గురైంది వెన్నెల. వరుణ్ ఆ వచ్చిన వాడితో పోరాడి, ఎవరు పంపారు నిన్ను అని మెడ మీద కత్తి పెట్టి అడిగాడు. కానీ వాడు చాకచక్యంగా పారిపోయాడు. వరుణ్ కోపంగా వెన్నెల వైపు తిరిగాడు. వెన్నెల థ్యాంక్స్ చెప్పకుండా మీ ఇంట్లో నుండి పంపించేయడానికి మీరెన్ని ప్లాన్స్ వేసినా నేను వెళ్ళేదే లేదు. అమ్మ కోసం నేను మీ ఇంట్లో ఉద్యోగానికి ఒప్పుకున్నాను. అమ్మ కోసం కట్టుబడి ఉంటాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు అంటూ నడవబోయింది. హే ఆగు,
నేను తిట్టాల్సింది పోయి నాకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నావేంటి? నువ్వెప్పుడు ఇంతేనా? వన్ వే ట్రాఫిక్ లాగా నీ స్పీచ్ నీదేనా? నేనసలు ఎవరో తెలుసా? ఒక్కసారి తల పైకెత్తి చూడు. నువ్వెక్కడున్నావో తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? వెన్నెల ఎవరి కోసం వెతుకుతుంది? అమ్ము వెన్నెల బంధం వెన్నెలను ఇల్లు విడిచి వెళ్ళేలా చేస్తుందా? వరుణ్‌కి గతంలో తగిలిన ఎదురు దెబ్బ ఏంటో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. మరి నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.